అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము సామెత 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గమును తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డను దేవుడు యథార్థవంతులుగా ఈ లోకానికి పంపించాడు. ప్రసంగి 7:28-29 ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగా పుట్టించినప్పటికీ వారు ఎదుగుచున్నప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలను, చుట్టూ ఉన్న మనుషులను చూసి తంత్రాలు నేర్చుకున్నారు అన్నది. తంత్రములను కలుగు చేసుకున్నారట. తంత్రాలు అన్నప్పుడు ట్రిక్స్ నేర్చుకున్నారు. రకరకాల ట్రిక్స్, కుయుక్తులు నేర్చుకుని అటు దేవునికి దూరం అయ్యారు, మనస్సాక్షిని పాడు చేసుకున్నారు, మనుషుల మధ్యలో కుయుక్తి పరులుగా మార్చబడుతున్నారు. యుక్త మార్గము వేరు, కుయుక్తి మార్గం వేరు. కుయుక్తి సాతానుది, యుక్తి మార్గము దేవుని మార్గము. ముక్తి మార్గం వేరు, యుక్తి మార్గం వేరు. యుక్తిగా, వివేకముగా నడుచుకోవడం దేవుని చిత్తమే. పాత నిబంధనలో ఆదికాండం 26:12-13 ఇస్సాకు అనే వ్యక్తి యథార్థంగా ఉండబట్టి ప్రార్థన చేసేవాడు, భక్తి కలిగినవాడు కనుక అతను క్రమక్రమముగా అభివృద్ధి పొందినని రాయబడింది. అతను దేవుడు బహుగా ఆశీర్వదించినని రాయబడింది. దేవుని హస్తం అతను తోడుగా ఉండబట్టి అతను ఆ దేశమందు నూరంతలుగా ఫలం పొందాడట. చుట్టూ కరువు కాటకాలతో ప్రజలు అల్లమటించిపోతుంటే ఈయనింట్లో పుష్కలంగా ఆహారం ఉంది. కారణం ఇతడు దేవుని ఎదుటి యథార్థంగా ఉన్నాడు. అలాగే ఆదికాండం 39 యోసేపు అనే యవనస్తుడు యవన కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తోటివారి వలన, తన అన్నదమ్ముల వలన, తన చుట్టూ ఉన్న అనేక మంది అతన్ని ఇబ్బంది పెట్టినా, శ్రమ పెట్టినా, దుఃఖపరిచినా, అవమానపరిచినా అతను మాత్రం దేవుని ఎదుటి యథార్థతో కోల్పోలేదు. భక్తి కలిగి జీవించాడు. అతనికి అనేక శోధనలు వచ్చినప్పుడు అంటాడు, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు కదా, నా దేవుని కన్నులు ఎదుటి ఇంత ఘోరమైన పాపం చేయతగునా? నా దేవుని కంటి ముందు నేను ఎలాంటి పాపిగా బతకడం దేవుని చిత్తము కాదు. దానివల్ల నాకు కీడని గ్రహించి దేవుని కనుదృష్టిలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయించుకున్న యవనస్తుని దేవుడు అద్భుతంగా దీవించి, ఆస్వాదించి ఒక బానిసగా ఆ దేశానికి వెళ్తే ఆ దేశంలో మంత్రిగా దేవుడు చేశాడు. ఉన్నత స్థితిని దేవుడు అతనికి దయచేశాడు. ఎందుకని? యథార్థవంతులను వర్ధిల్ల చేసే దేవుడినా. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా మీరున్నారా? మీకు మేలు చేయడం దేవుడు మానడు. ఖచ్చితంగా మేలు చేస్తూనే ఉంటాడు. ఈ రోజు కాకపోతే రేపైనా మీ ఎదుగు మేలు వస్తూనే ఉంటాయి. కనుక దేవుని ఎదుటి యథార్థంగా ఉండండి. మనుషుల ఎదుటి కూడా మనము యుక్త మార్గంలో నడుచుకునేవారిగా యథార్థ హృదయంతో, యథార్థమైన మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థించండి. అలా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా, సహాయం చేయమని. దానియేలు గ్రంథం 6వ అతను నీతిమంతుడుగాను, భక్తిపరుడుగాను కనిపిస్తాడు. నెహెమ్యా గ్రంథం చదువుతున్నా, ఎజ్రా గ్రంథం చదువుతున్నా వాళ్ళు భక్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించారు. వారు ఏ రాజుల కింద అయితే పనిచేశారో ఆ రాజులు గుర్తింపులోకి వచ్చారు. ఎందుకంటే రాజు తన బంధుమిత్రులు, తన స్నేహితుల్ని తనకు దగ్గరగా పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ యథార్థంగా ఉన్నటువంటి నెహెమ్యాను, ఎజ్రాని తనకు దగ్గరగా పెట్టుకున్నాడు. అన్యరాజు అయినప్పటికీ వీళ్ళలోని యథార్థతను చూసి ఆ రాజుగారు అన్నారు, నేను ఏది తాగాలన్నా ఇదిగో యథార్థవంతుడైన యెహోవా దేవుని సేవిస్తున్న ఈ భక్తుడే నాకు కావాలి. ఇతడు యథార్థవంతుడు. మోసపూరితమైన మనసు అతనికి లేదు. రాజు పరీక్షించాడు. కుళ్ళు కుతంత్రాలు లేనివారు, డబ్బుకు లోబడినవారు, లంచగొండితనం లేనివారు, తను నమ్మి అప్పగించిన పనిని యథార్థంగా కంప్లీట్ చేసేవారు, ఎవరు ఎన్ని ఆశలు చూపించినా అటువైపు తిరగకుండా యథార్థంగా నిలబడేటువంటి ఈ నెహెమ్యా, ఎజ్రాలను అన్య దేశపు రాజులు వీరిని నమ్మకంగా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. దేవుని పిల్లలు అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మీరు ఉద్యోగం చేస్తున్న స్థలంలో, మీ ఆఫీసులో, మీరు అనుదినం జీవిస్తున్న ఈ దైనందిన జీవితంలో మీ చుట్టూ అనేక మంది మనల్ని గమనిస్తూ ఉంటారు. వారి ఎదుట మనము దేవుడైన ప్రభు యొక్క గుణగణాలను ప్రచురపరచువారమై ఉండాలి. మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన దేవుడు. ఒకప్పుడు చీకట్లో ఉన్నవారమే, కానీ ప్రభు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురపరచువారుగా మనలను రాజులని యాజక సమూహంగా ప్రభు మనల్ని చేర్చుకున్నాడు. గనుకనే స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, అలాగనే మీ ఉద్యోగ స్థలంలో, మీ వ్యాపార స్థలంలో యేసు ప్రభువుకి గుణగణాలు ఏంటో వారికి తెలియదు. కాబట్టి మనమే ఆయనకు ప్రతినిధులుగా ఉన్నాం కనుక యేసు ప్రభువు యొక్క గుణాతిశయాలను ప్రచురపరిచే వరకు మనం ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాను. మరి యథార్థవంతులుగా దేవుని దృష్టిలో జీవిస్తున్నారా? ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసే రోజు రాబోతుంది. అది మీ పిల్లల చదువైనా, మీ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఆర్థిక విషయాలైనా, పొలం పనులైనా మీరు ఖచ్చితంగా వర్ధిల్లెదరు. మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు.
యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాను అన్నాడు. యుక్త మార్గమున తప్పక నడుచు వారికి ఆయన కేడుమై ఉంటాన్నాడు. ఆయన ఆశ్రయదుర్గంగా ఉండి మిమ్మల్ని బలపరిచి నడిపిస్తాడు. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. నిశ్చలమైన ప్రేమలో నీతి న్యాయ నిశ్చలమైన ప్రేమలో మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. సో మనం ధ్యానిస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి ఈ రోజు నుండి దేవుని ఎదుటి యథార్థవంతులుగాను దేవునికి ఇష్టలుగాను జీవించినప్పుడు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తా అని చెప్పిన వాగ్దానం మీ సొంతం కాబోతుంది. అలాగనే దేవునికి విరోధమైన దోషములు కానీ అపరాధములు కానీ మీలో ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవునికి ఇష్టలుగా మారండి. దేవునిలో ప్రార్థించండి. ఆయన సన్నిధిలో మనం యథార్థవంతులుగా మారినప్పుడు ఆయనకి చాలా సంతోషం. మనం యథార్థవంతులుగా ఉంటే ఆయన చాలా ఆనందిస్తాడంట. కాబట్టి ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తానని కూడా వాగ్దానం చేశాడు కనుక దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసి బలపరిచి నడిపించునుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ వాక్య వాగ్దానాలు పట్టుకుని మేము ధ్యానిస్తూ ప్రార్థిస్తుండగా, అవునయ్యా, యథార్థవంతులను తప్పకను వర్ధిల్ల చేస్తావు, తప్పక యుక్త మార్గం నడుచు వారికి మీరు కేడుమై ఉంటారని వాగ్దానం చేశారు. మీరు మాకు ఆశ్రయదుర్గంగా ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించి వర్ధిల్ల చేయండి. ఎవరైతే ప్రభు అపరాధంలోనూ దోషంలోనూ బలహీనతలు ఉన్నారో వారందరూ ఒప్పుకొని విడిచిపెట్టుచుండగా మీ సహాయం నీ ప్రజలకు దయచేసి వారందరూ కూడా మేమంతా యథార్థవంతులుగా నీ దృష్టిలో జీవించే కృపను అనుగ్రహించి వర్ధిల్ల చేసి అభివృద్ధి పరచమని నీ ప్రజలను తాకండి, బలపరచండి, నా మహిమార్థమే నిలబెట్టుకోండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కనికరం చొప్పున వీరిళ్లలో గొప్ప కార్యములు జరుగునుగాక. వ్యాధులు, రోగాలు, బలహీనతతో బాధపడుచున్న వారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న వారికి యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాను. మా కేడుమ నీవే, మా కొండ నీవే, మా ఆశ్రయదుర్గము నీవే. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న నీ ప్రజలందరికీ విడుదలను, స్వస్థతను, సమాధానం అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. ఆమెన్. బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో దీవించి, బలపరిచి, ఆశీర్వదించి, ఆరోగ్యములు ఇచ్చి కాపాడునుగాక. యెషయా 30:19 ఐజియా 30:19 ఈజ్ యువర్ ప్రామిస్. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్ హీ విల్ ఆన్సర్ యూ. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. ప్రార్థనలో ఉండండి. బర్త్డే ఉన్నవారు తప్పక దేవుడు దీవించి బలపరుస్తాడు. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అనే ఆజ్ఞలో ముందుకు సాగుటకు ప్రభు మీ కృపనిచ్చునుగాక. సామ్స్ 147:14. కీర్తన 147:14. నీ సరిహద్దులో సమాధానం కలుగజేయవాడు ఆయనే. హీ గ్రాంట్స్ పీస్ టు యువర్ బోర్డర్స్. మీ బంధుమిత్రుల మధ్యలో, మీరున్న స్థలంలో, మీరున్న వర్క్ ప్లేస్లో, అన్ని చోట్ల కూడా మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.